హలో హాయ్ నమస్తే మేంకి నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అయితే కొద్దిగా తక్కువ ఉండడం జరిగింది. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో మన భూపాలపల్లిలో ఒక మాట అనడం జరిగింది. భూపాలపల్లి పట్న రహదారి గుండా ఇటు బొగ్గు లారీలు ఇసుక లారీలు తిరగడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. దానికోసమని బైపాస్ రోడ్డు కోసమని టెండర్లను ఆహ్వానిస్తున్నాము అని చెప్పడం జరిగింది. ఇంకా తీసుకురారు, బైపాస్ రోడ్డు తీసుకురా, ఇంకా ఆహ్వానించేకాడనే ఉన్నారు. వీళ్ళు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా టెండర్లు ఇచ్చేకాడే ఉన్నారు, బైపాస్ రోడ్డు ఇచ్చేకాడనే ఉన్నారు, కానీ ఇంకా స్టార్ట్ చేసేకాడ లేరు. ఎట్లున్నదో మీరు ఆలోచించాలి ప్రజలారా. మీరు ఇంత దీనస్థితిలో ఉన్నాయంటే పూటకో మాట రోజుకో మాట పూటకో మాట చెప్పుకుంటూ ఎన్నికల ప్రచారంలో చేసుకొని ఓట్లు వేయించుకున్న తర్వాత పల్లెలను పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. మీరు ఆలోచించాలి. ఇప్పుడు మీరు అధికారంలోకి రాకముందు ఒక మాట అన్నారు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక మాఫియా అనేది ఇటు మంతిల్లో జరిగే ఇసుక మాఫియా మొత్తం ఆపేస్తామని చెప్పడం జరిగింది. మీరు అధికారంలోకి వచ్చి 2 years అవుతున్నా కూడా మీరు ఇసుక మాఫియాను ఇంకా కూడా అరికట్టకపోవడం చాలా బాధాకరం. అలా మంతిని కావచ్చు, కాటారంలో కావచ్చు, భూపాలపల్లిలో కావచ్చు, ఇక్కడ ఇసుక మాఫియా అనేది కోకోలలో జరుగుతున్నది. చాలా మంది అమాయక ప్రాణాలు కోల్పోతున్నా కూడా మీరు పట్టించుకోకపోవడం, అటువైపు కూడా పల్లెలను పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. ఇంత జరుగుతున్నా కూడా మీరు నిమ్మకు నీరు ఎత్తినట్టు వ్యవహరించడం చాలా బాధాకరం. మరి ఇప్పటికొచ్చి మున్సిపాలిటీ మన భూపాలపల్లిలో జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో మీరు బైపాస్ రోడ్డు తెచ్చానని పూట గడవడం కోసం హామీలు ఇవ్వడం చాలా బాధాకరం. ఇంకా అది ఇచ్చేకానే ఉన్నారు, బైపాస్ రోడ్డు ఇచ్చేకానే ఉన్నారు, వేసేకాడ లేరు. ప్రజలు గమనించాలి. రానున్న కాలంలో ప్రజలు నీకు బుద్ధి చెప్పే కార్యాచరణ అక్కడ ఉండే ప్రజలు చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.